నమస్కారం. సకల చరాచర సృష్టికి మూలమైన ఆ పరమశివుడి ఆశీస్సులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక సాధారణ జాతకం కాదు. ఇది వందల ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిపెట్టిన కుంభరాశివారి జీవిత సత్యాలు. ఈ వీడియోను ఒంటరిగా చూడండి అని ఎందుకు అన్నానంటే, ఇందులో నేను చెప్పబోయే ప్రతి మాట మీ గుండెల్లో దాగున్న పచ్చి నెత్తుటి గాయాన్ని తాకబోతోంది. మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కానీ ఆ కన్నీళ్లను ప్రపంచానికి చూచకండి. అందుకే ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వినండి. కుంభరాశివారు బయటకు చాలా మందితో కలిసి ఉన్నట్లు కనిపిస్తారు, కాని లోలోపల వీరు ఎప్పుడూ ఒంటరివారే. కాలజ్ఞానం ప్రకారం వీరు లోకమంతా వెలుగునిచ్చే దీపాలు, కాని ఆ దీపం కింద చీకటిని ఎవరూ చూడరు. మీకు కష్టం వస్తే భుజం తట్టి నేనున్నాను అని చెప్పే ఒక్క మనిషి కూడా దొరకడు. మీరు రాత్రిపూట ఒంటరిగా ఏడ్చిన రాత్రులు మీ మనసుకే తెలుసు. ఇది మీ రాశికి దేవుడు రాసిన మొదటి పరీక్ష. మీరు ఎవరినైతే ప్రాణమిచ్చి ప్రేమిస్తారో, ఎవరికైతే ఆకలి వేస్తుందని మీ కడుపు మార్చుకుని అన్నం పెడతారో, వాళ్లే మీ వెన్నుపోటు పొడుస్తారు. మీ శత్రువుల వల్ల మీకు ఏనాడూ నష్టం జరగలేదు. ప్రాణంగా నమ్మిన స్నేహితుల వల్లే మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. మీరు చేసిన 100 మంచి పనులను మర్చిపోయి, మీరు చేయలేకపోయిన ఒక్క పనిని పట్టుకుని మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. మీకు అబద్ధమాటం చేతకాదు. తప్పు జరిగితే అది ఎవరైనా సరే ముఖం మీదే అడిగేస్తారు. మీ మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. కాని ఈ లోకం మీ నిజాయితీని చూడదు. మీ కోపాన్ని, మీ ముక్కుసూటితనాన్ని చూసి వీడికి అహంకారం ఎక్కువ అని పేరు పెడుతుంది. నిజం చెబితే నిష్ఠూరం అన్న సామెత మీకే సరిపోతుంది. మీ మాట కరుకుగా ఉండొచ్చు, కాని మనసు మాత్రం వెన్నకన్నా స్వచ్ఛమైనది. మీ శరీరం సహకరించకపోయినా, జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నా సరే బాధ్యతల కోసం కష్టపడతారు. మీ సుఖాలను, మీ ఇష్టాలను కుటుంబం కోసం చంపుకుంటారు. కాని చివరికి మీకు దక్కేదేమిటి? నువ్వు నాకోసం ఏం చేశావు అనే ఒక్క మాట మీ గుండెను ముక్కలు చేస్తుంది. మీరు పెట్టిన ప్రతి ముద్దకి, మీరు పడిన ప్రతి కష్టానికి గుర్తింపు రాదు సగటు కుంభరాశివారికి. మీరు రూపాయి రూపాయి కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు మీ అవసరాలకు వాడలేరు. ఎవరికో సహాయం చేయటానికో లేదా అప్పులు తీర్చటానికో సరిపోతుంది. మీ డబ్బు మీద 10 మంది బ్రతుకుతారు తప్ప మీరు మీకోసం దాచుకోలేరు. జేబులో 100 రూపాయలున్నా సరే ఒక రాజులా బ్రతకడం మీ గొప్పతనం. కానీ ముసలితనంలో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కాస్త స్వార్థం అలవాటు చేసుకోవాలని బ్రహ్మంగారు హెచ్చరించారు. మీకొక అద్భుత శక్తి ఉంది. ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు మీకు ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. మీకు వచ్చే కలలు చాలా వరకు నిజమవుతాయి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి వస్తే వారి ముఖం చూడగానే మీకు అర్థమైపోతుంది. కానీ పోనీలే అని వదిలేయటం వల్లే మీరు దెబ్బతింటున్నారు. మీ అంతరాత్మ చెప్పిన మాట వింటే మీరు ఎప్పుడూ ఓడిపోరు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది. శనిదేవుడికి అత్యంత ఇష్టమైన వారు కుంభరాశివారు. అందుకే మీకు పరీక్షలెక్కువ. కాని ఆ పరీక్షలు ముగిసే సమయం వచ్చింది. 2026 శ్రీరామనవమి తర్వాత మీ జీవితంలో స్వర్ణయుగం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి అవమానానికి, ప్రతి కన్నీటి చుక్కకి వడ్డీతో సహా సమాధానం దొరుకుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీ ఇంటి ముందు నిలబడే రోజు వస్తుంది. కుంభరాశివారు బయటకు పర్వతంలా గంభీరంగా కనిపిస్తారు, కాని లోపల ఎన్ని సుడిగుండాలు తిరుగుతున్నాయో ఎవరికీ తెలీదు. వీరు తమ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోరు. ఎందుకంటే చెబితే ఎదుటివారు దాన్ని సానుభూతిగా చూస్తారేమో అన్న భయం వీరిది. వీరు అనారోగ్యంతో ఉన్నా, శరీరమంతా నొప్పులు ఉన్నా సరే ఒక చిన్న నవ్వు నవ్వి నేను బాగున్నాను అని చెబుతారు. ఈ రాశివారు పంటి బిగువున భరించే ఈ నిశ్శబ్ద రోదనను ఆ భగవంతుడు మాత్రమే చూడగలడు. అందుకే వీరికి మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కుంభరాశివారు రాజులాంటివారు. వీరికి ఆత్మగౌరవం ప్రాణం కన్నా మిన్న. ఎవరైనా తనను తక్కువ చేసి మాట్లాడినా, అవమానించినా ఆ క్షణం నుండి వారిని తన జీవితంలో లేకుండా చేసేస్తారు. ఆకలితో చచ్చినా సరే అవమానించిన వారి దగ్గర చెయ్యి చాచరు. అందుకే వీరు ఒంటరిగా ఉన్నా సరే ఒక సింహంలా బ్రతుకుతారు. వీరి ఈ రాజసం వల్ల చాలామంది వీరికి శత్రువులవుతారు. కానీ గుర్తుంచుకోండి,
ఆ రాముడు ఎలాగైతే ధర్మం కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడో, కుంభరాశివారు కూడా ధర్మం కోసం దేన్నైనా వదులుకుంటారు. లోకం ఒకలా ఆలోచిస్తే కుంభరాశివారు 10 అడుగుల ముందే ఉంటారు. ప్రపంచాన్ని మార్చే గొప్ప ఐడియాలు వీరికే వస్తాయి. వీరు భవిష్యత్తును ముందే చూడగలరు. ఒక మనిషిని చూడగానే వారు ఎలాంటివారో వీరి మనసు ఇట్టే చెప్పేస్తుంది. అందుకే వీరు ఎవరితోనూ అంత త్వరగా కలవరు. వీరి ఆలోచనలు అందరికీ అర్థం కావు. అందుకే చాలామంది వీరిని వింత మనుషులు అనుకుంటారు. కానీ ఆ కాలజ్ఞానకర్త బ్రహ్మంగారు చెప్పినట్లు రేపటి ప్రపంచాన్ని నడిపించే నాయకులు ఈ రాశి నుండే వస్తారు. కుంభరాశి బంధువులారా, భయపడకండి. ఆ పరమశివుడి రక్షణ మీకు ఉంది. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. పేదలకు సహాయం చెయ్యండి. ఈ మాటలు మీ జీవితానికి కనెక్ట్ అయితే కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. మీ మనసులోని భారాన్ని దించుకోండి. ఇలాంటి మరిన్ని అన్‌టోల్డ్ నిజాల కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.